దేశాలు దద్దరిల్లిపోతున్నాయి అనుకో, వేరే విషయం అది. చాలా అంటే చాలా అదిరిపోయింది ట్రైలర్. నేను ఈ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను స్పైడర్ మ్యాన్ సాగాని మళ్ళీ ఒకసారి కంప్లీట్ చేశాను. నెక్స్ట్ యువర్ టర్న్ అగైన్. ఎందుకంటే బూస్ట్ అయ్యి ఉండాలి కదా బ్రోస్. ఈ రూమర్ అయితే నిజం కాదు. దిస్ ఈస్ ద నాట్ లాస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ. నీ మీదొట్టు వీడియోని స్కిప్ చేయక మళ్ళా ఎంటర్టైన్మెంట్ కి కరువు లేదు ఇక్కడ. వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. యా, స్పైడర్ మ్యాన్ మ్యూటేషన్ చెందుతున్నాడు. అందరూ స్పైడర్ ఐస్ బ్లాక్ గా మారటం వల్ల వేనం ఆవహించింది అనుకుని ఉంటారు, కానీ కాదు. పవర్స్ ఎన్హాన్స్ అయ్యాయి, వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడంతే. ఈ సీన్ లో స్పైడర్ వెబ్ షూటర్స్ ని హ్యాండ్స్ మీద పెట్టుకొని వెబ్ షూట్ చేస్తుంటే ఆ వెబ్ హ్యాండ్స్ లో నుంచి వచ్చింది, బట్ ఆర్గానిక్ వెబ్ వచ్చింది. స్పైడర్ బ్రో పెద్ద మనిషి అయ్యాడు. యా, హీ మెచ్యూర్డ్ నౌ. బట్ ఇక్కడ ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఏంటంటే తన ఆర్గానిక్ వెబ్ ని స్వింగ్ చేయడం తనకి కష్టమవుతుంది. అందుకే కదా ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. పాపం వీళ్ళ పెళ్లిలో బొక్కెట్టాడు. దిస్ బొక్క ఈస్ అనదర్ బొక్క, నాట్ దిస్ బొక్క. ఓకే. అండ్ ఈ సీన్ లో ఈ తోకగాన్ని పిచ్చ కొట్టుడు. వీడిని మీకు పరిచయం చేయడం అవసరం లేదనుకుంటా. సరేలే, వీడే మ్యాట్ గార్గాన్. వీడిని పిచ్చ కొట్టాక పీటర్ ఇలా అంటాడు, ఐ హ్యావ్ గాట్ టు ఫిక్స్ వాట్ ఎవర్ దిస్ ఇస్ రైట్ నౌ. తర్వాత సీన్ లో డాక్టర్ బ్యానర్ ని కలుస్తాడు పీటర్. తన మ్యూటేషన్ ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, అది అద్భుతంగా మారి అంతం కాకుండా ఉండటానికి సహాయం అడుగుతాడు. తర్వాత అమాయకుడైన బ్యానర్ తన చేతికి ఉన్న ఒక మిషన్ ని పీటర్ కి చూపించి, ఇది నా చేతికి లేనప్పుడు నా నుంచి దూరంగా పారిపో అని అంటాడు. మేబీ ఈ మిషన్ గామా కిరణాలని కంట్రోల్ చేస్తుంది అనుకుంటా. అలాగే బ్యానర్ ని పీటర్ ఇలా అడుగుతాడు, ఒకవేళ చెడు లక్షణాల దూరం చేసుకుని మంచి లక్షణాలు ఉంచుకుంటే. ఇక్కడ పీటర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటంటే పీటర్ కి ఎన్హాన్స్ అయిన పవర్ కావాలి, బట్ వాటి వలన ఎవరికి ప్రాబ్లం రాకూడదు. నెక్స్ట్ సీన్ లో ఎంజే ని కలుస్తాడు పీటర్. వెన్ హీ సీస్ ఎంజే విత్ అనదర్. పాపం గుండె ముక్కలైపోయింది. ఈ యొక్క సీన్ లో డీటెయిల్ ఏంటంటే ఈ స్ట్రేంజర్ క్యారెక్టర్ పక్కా సేడిసింక్, కానీ తన ఫేస్ ని రివీల్ చేయలేదు. తను బ్రూస్ ని కంట్రోల్ చేయడం వల్ల ఆ బండోడు బయటికి వస్తాడు. అఫ్ కోర్స్ సేడీ పాప వల్ల మనకు సేవ్జీ హల్క్ ను చూసే భాగ్యం దక్కింది అనుకోండి. మూవీలో హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ కి మధ్య ఫైట్ ని మనం ఒక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కానీ పీటర్ నాకు తెలిసి ఆ బండుని ఆపడానికి ట్రై చేస్తాడు. ఐరన్ మ్యానే నానా సంకనాకాడు హల్క్ ని ఆపడానికి. మరి స్పైడర్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు? కామెంట్లు చెప్పు. నెక్స్ట్ సీన్ లో ఎంజేని కాపాడడానికి పీటర్ ఎంజే దగ్గరికి వెళ్తాడు. తను స్పైడర్ మ్యాన్ ని నమ్మదు, కానీ కాళ్ళు ముక్కి ఒప్పించి తనని గాల్లో ఎగిరిస్తాడు. పీటర్ ఎంజేని పనిషర్ కి అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. పీటర్ ఈ మూవీలో కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటాడు మా. ట్రైలర్ లాస్ట్ లో ఈ నింజాగాలతో పీటర్ ఫైట్ చేయడం చూడవచ్చు. చాలా అలసిపోతాడు. తను చివరి దశలో ఉన్నప్పుడు తన మ్యూటేట్ అయిన పవర్స్ ని తన అదుపులోకి తెచ్చుకొని ఒక్కొక్కడిని పిచ్చ కొడతాడు అనుకుంటా. ఇక ఇంతే. మూవీ కోసం అయితే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎక్స్పెక్టేషన్స్ అస్సలు తగ్గవు. కొడితే ఒక లైక్ కొట్టు, లేకుంటే స్పైడర్ మ్యాన్ డాష్ పట్టు. అండ్ గుడ్ నైట్.